3026 సంవత్సరం అని ఊహించండి. మనుషులు లేరు, వెలుగులతో వెలిగే నగరాలు లేవు. మనం నిర్మించిన ప్రతీదీ నెమ్మదిగా తిరిగి స్వాధీనం చేసుకుంటున్న నిశ్శబ్దమైన భూమి మాత్రమే మిగిలింది. మనుషులు లేకుండా 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుంది? మొదటి 100 సంవత్సరాల్లోనే ప్రకృతి తన ఆధిపత్యాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఉక్కు తుప్పుపడుతుంది, గాజు పగిలిపోతుంది, కాంక్రీట్ కూలిపోతుంది, మెట్రో టన్నెల్స్ నీటితో నిండిపోతాయి, ఆకాశహర్మ్యాలు బలహీనపడతాయి, వంతెనలు కూలిపోతాయి, రోడ్ల మధ్యలో మొక్కలు మొలుస్తాయి. ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన నగరాలకు మళ్లీ జంతువులు తిరిగివస్తాయి. అడవులు వేగంగా విస్తరిస్తాయి, నదులు తమ దారిని మార్చుకుంటాయి, డ్యాంలు పగిలిపోతాయి, పూర్తి ప్రాంతాలు ముంపులో మునిగిపోతాయి. చాలా ఆధునిక నగరాలు మట్టిలో, మొక్కల్లో, నీటిలో కలిసిపోతాయి. కొన్ని రాయి నిర్మాణాలు, కొన్ని స్మారక చిహ్నాలు మాత్రమే భాగంగా కనిపిస్తాయి. పారిశ్రామిక కాలుష్యం లేకుండా గాలి మరింత స్వచ్ఛంగా మారుతుంది. ఓజోన్ పొర పూర్తిగా కోలుకుంటుంది. కార్బన్ స్థాయిలు నెమ్మదిగా స్థిరపడతాయి. సముద్రాల్లో కోరల్ రీఫ్లు మళ్లీ జీవం పొందుతాయి. జీవవైవిధ్యం అద్భుతంగా పెరుగుతుంది. భూమి పరిశ్రమల ముందున్న సమతుల్యస్థితికి తిరిగివస్తుంది. ప్లాస్టిక్ మట్టిలో పూడిపోతుంది. లోహాలు తుప్పుపడి ధూళిగా మారుతాయి. ఉపగ్రహాలు కక్షనుంచి కూలి వాతావరణంలో కాలిపోతాయి. రోడ్లు మట్టిపొరల కింద మాయమవుతాయి. భాషలు, సరిహద్దులు, దేశాలు అర్థంలేనివిగా మారుతాయి. మనిషి నాగరికత ఒక భౌగోళిక పొరగా మాత్రమే మిగులుతుంది. చాలా కొద్దివి మాత్రమే మిగులుతాయి. రాయి, స్మారక చిహ్నాలు, తీవ్రంగా చెరిగిపోయిన మౌంట్ రష్మోర్, కొన్ని పిరమిడ్సు మరియు ఇంకా ప్రమాదకరంగా ఉన్న రేడియోధార్మిక వ్యర్థాల ప్రాంతాలు. మిగతావన్నీ భూమి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. పెద్ద జంతువులు మళ్లీ భూమిపై ఆధిపత్యం సాధిస్తాయి. నగరాలు అడవులుగా మారతాయి. సముద్రాలు జీవంతో కిటకిటలాడతాయి. ఒకప్పుడు మనుషులు పాలించిన ప్రాంతాలను ఇప్పుడు వేటగాళ్లు తిరిగి స్వాధీనం చేసుకుంటాయి. మనుషులు లేకుండానే భూమి వికసిస్తుంది. భూమి బతకాలంటే మనుషులు అవసరం లేదు, కాని మనుషులు బతకాలంటే భూమి తప్పనిసరి. 1000 సంవత్సరాల తర్వాత భూమి మళ్లీ కోలుకుంటుంది, మారుతుంది, ముందుకు సాగిపోతుంది. ప్రశ్న భూమి బతుకుతుందా? కాదు కాదు. ప్రశ్న మనం బతుకుతామా?